ఒకటి అందరు చాలా గుర్తుపెట్టుకోండి, ఈ మాట 10 మందికి చెప్పండి. భక్తి లేకుంటే జ్ఞానం ఉండదు, శివుని స్మరణ లేకుంటే ఆ భక్తికి ఫలితం ఉండదు. సో నేను ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు శివుడి మీద కేవలం అపారమైన భక్తి, నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే నువ్వు చూపించే ప్రేమకి, నువ్వు చూపించే భక్తికి, నువ్వు స్మరించే శివుడికి అప్పుడు ప్రతి దానికి ఒక ఫలితం ఉంటుంది. అందుకే ఏదైనా కానీ నమ్మకమైన భక్తి శివునికి నువ్వు అర్పించినావో అప్పుడు శివుడు ఎల్లవేళలా నీకు తోడుంటాడు. ఇది చాలా శాస్త్రాలు చెప్పాయి, చాలా పురాణాలు చెప్పాయి మాట. ఎందుకంటే భక్తి చాలా మస్ట్. భక్తి ఎలా ఉండాలంటే చాలా నమ్మకంగా, పవిత్రంగా ఉండాలి. అప్పుడు నువ్వు చూపించే భక్తికి ఎంతగానో ఫలితం ఉంటుంది. శివుడు అప్పుడు నీ ప్రతి దానికి శివుడు తోడుంటాడు, శివుడు రక్షణగా ఉంటాడు, శివుడు ఎల్లవేళలా నీకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే శివుడి మీద మనకి ఏముండాలి? అపారమైన నమ్మకం, అపారమైన భక్తి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇది వినండి జాగ్రత్తగా. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.